హెల్లో ఫ్రెండ్స్ 26న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆర్య అను సెల్లో ఉండగా యాదగిరి అను చెల్లెళ్ళు ఆర్య తమ్ముళ్ళు అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు యాదగిరి గొడవ చేస్తాడు. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను, 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతాను అని అంటే అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతావా? అలా ఎలా తీసుకెళ్ళిపోతావు? నేనున్న స్టేషన్ నుంచి 10 నిమిషాల్లో తీసుకెళ్తాను అంటే ఇక్కడ ఎవరనుకుంటున్నావు? పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావా? లేదంటే ఆయన కోసం హెలికాప్టర్లన్నీ ఇలా దిగి వచ్చి ఈయన కోసం వస్తాయి అనుకుంటున్నావా? లేదంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి పెద్ద బిజినెస్ మ్యాన్ అని 5 నిమిషాల్లో బయటికి తీసుకెళ్తాను అనుకుంటున్నావా? అసలు ఎవరని అంత ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అప్పుడే యాదగిరి అంటాడు, ఇక నా స్టేషన్ నుంచి నువ్వు ఎలా తీసుకెళ్తావో చూస్తా అని పోలీస్ అంటే యాదగిరి అంటాడు, స్టేషన్లో ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదు సార్, సెల్లో ఎవరున్నారు అనేదే ముఖ్యం. ఇంకా అతను గురించి మాట్లాడాలి, ఇంకా 10 నిమిషాలు అని అంటూ యాదగిరి సీరియస్గా అక్కడ ఎస్ఐతో గొడవ పెడతాడు. ఆ తర్వాత హెలికాప్టర్ నిజంగానే వస్తుంది. ఇక ఆర్య హెలికాప్టర్లో నుంచి దిగినట్టు చూపిస్తారు. జెండే స్టేషన్లోకి పరిగెత్తుకొని వస్తాడు. యాదగిరి వెంట తీసుకొని జెండెని తీసుకొని వస్తాడు. జెండే వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మనిషి కూడా అక్కడికి వస్తాడు, ఎమ్మెల్యే కొడుకు. అతన్ని లాగి చంప మీద కొట్టేసరికి నన్ను క్షమించండి సార్ అని అంటూ చెప్తాడు. ఇక యాదగిరి ఇంకా స్టేషన్లో సెల్లో ఉన్నది ఎవరు అని ఇలా చాలా గట్టిగా బిల్డప్గా మాట్లాడతాడు. అప్పుడు ఆర్య అను ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆర్య అలాగే అంత గొప్పగా ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఎవరో గొప్ప వ్యక్తి గురించి మాట్లాడినట్టుగా యాదగిరి మాట్లాడతాడు కదా, అవన్నిటి గురించి ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే క్షమించమని ఎమ్మెల్యే కొడుకు అంటాడు. అప్పుడే ఎస్ఐ కూడా లేచి నుంచుంటాడు. ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆర్య ఇలా ఎందుకు చేశారు అనేది తెలుసుకుంటాడా? ఆర్యకి ఈ విషయాల గురించి తన గతం గురించి తెలుస్తుందా లేదా, అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.